హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మనం వీడియోలో చేసుకుంటున్న ఒక హెల్దీ పావ్ బజ్జీ అనమాట. దీంట్లో ఎన్ని వెజిటేబుల్స్ వేసి మనం చేసుకుంటా అంటే ఇది సూపర్ హెల్దీ. పిల్లలకి వెజిటేబుల్స్ తినడం ఇష్టం లేని పిల్లలకి ఇలా పావ్ బజ్జీ లాంటివి చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అండ్ మనం ఆల్రెడీ కిచెన్లో మీల్ ప్రెప్ చేసి ఉంచాం కదా, బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ అనేవి మంచిగా చాప్ చేసి ఉంచాం. సో చాలా ఈజీ అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం ఈ యమ్మీ పావ్ బజ్జీ అనేది చేసేసుకోగలుగుతాం. మొన్న నేను అవి వెజిటేబుల్స్ చాప్ చేసి ఉంచుకుంటాను అని నేను వీడియోలో షేర్ చేసినప్పుడు చాలామంది వాటి న్యూట్రియంట్స్ కోల్పోతాయి అది ఇది అని కొంచెం మంది చెప్పారు. అఫ్కోర్స్ కొన్ని న్యూట్రియంట్స్ కోల్పోతాయండి నిజంగానే, బట్ ఇట్ మేక్స్ అవర్ వర్క్ సో ఈజీ. మనం బయట నుంచి తినేదే కన్నా మనం ఇంట్లోనే టక్ మనం చేసుకోవడానికి మన మనసు ఒప్పుకుంటుంది అనమాట. లైక్ ఈ బీట్రూట్ ఒక 1 వీక్ నుంచి పడుంది ఫ్రిడ్జ్లోని. నేను దాన్ని అసలు తీయట్లేదు. జస్ట్ ఒక పావు గంట కూర్చుని దాని తొక్కలు పీల్ చేసి మంచిగా వాష్ చేసి ర్యాండమ్గా చాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అన్నిట్లో కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. ఏకం తినకుండా ఉండడం కన్నా కొన్ని న్యూట్రియంట్స్ పోయినవి తినడం ఈజ్ మచ్ బెటర్ అనమాట. అది నాకు అనిపించింది. ఈ క్యాప్సికమ్ అన్నీ కూడా ఓపిక ఉండే వాళ్ళకి, పేషెన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళన్నీ చేయగలుగుతారు. వాళ్ళు ఈ ఇల్లు నడపడాన్ని ఒక ఉద్యమంలా, ఒక ప్రేమగా, ఒక ప్యాషనేట్గా చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళ కోసం కాదు నా వీడియోస్ అన్నవి. నా వీడియోస్ ఆర్ లైక్ మోర్ చిల్, మోర్ కొంచెం పర్వాలేదులే మెల్లిగా చేసుకుందాంలే అనుకునే వాళ్ళ కోసం. బోల్డ్ మంది చెప్పారనమాట, ఎప్పటికప్పుడు కొద్దిగా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటారు కదా, దానికోసం ఇలా ఎవరైనా చేస్తారా అనేసి. సో అందుకోసం చెప్తున్నాను అనమాట. కొంతమందికి నెక్స్ట్ లెవెల్ పేషెన్స్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇల్లు సర్దుకోవడంలో, ఇల్లుని బాగా చూసుకోవడంలో. వాళ్ళందరూ స్పెషల్ వాళ్ళు అనమాట. మనం ఆ టైప్ అస్సలు కాదు. సో మనకున్న బద్ధకంతో పాటు మన లైఫ్ని ఎలా సిస్టమేటిక్గా చేసుకోవాలన్నదే నేను నా వీడియోలో మెయిన్గా చూపించేదన్నమాట. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ న్యూట్రియంట్స్ ఏం పోవు. ఇట్స్ జస్ట్ మనం ఒక 3 to 4 days యూస్ చేస్తాం, మ్యాక్సిమం 7 days యూస్ చేస్తాం. కాబట్టి పర్వాలేదు, అంత ఖరాబ్ ఏమీ ఉండదు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ట్రై ఇట్ అనమాట. ఇంకా మీకు భయం ఉంటే న్యూట్రియన్స్ పోతాయని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పుడు అస్సలు పోవు అనమాట. మనకి ఐస్ చేసేస్తుంది కదా, సో దాని ఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది స్లో అయిపోతుంది. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా వరకు డోస్ వరకు ఉంటాయి, ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. తర్వాత పెద్ద కడాయి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా జింజర్, కొంచెం గార్లిక్, కొంచెం తేజ్పత్రి, తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేశాను అనమాట. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే మేము ఒక కొత్త టీవీ అండ్ మ్యూజిక్ సిస్టమ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఎందుకు సడన్గా టీవీ మ్యూజిక్ సిస్టమ్ తీసుకున్నారు అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి మా పాత టీవీలోని మధ్యలో పిక్సెల్స్ ఏవో పోయి అది కొంచెం నల్లగా అయిపోయింది అనమాట. అందుకోసం అది పోయిందనమాట. అది ఈ రోజుల్లో ఏంటవుతుందంటే అవి బాక్స్ చేస్తే ఎలాగవుతుందో ఏంటి తెలీదు, ఈ ఎల్ఈడి టీవీలు అన్నీ చెప్పి. సో దానికి అంత ఖరాబ్ కూడా అయిపోలేదు, బట్ కొంచెం పోయిందనమాట. ఈలోపు ఏం చేసామంటే 2 విజిల్స్ పెట్టేసుకున్నాం కుక్కర్లో. తర్వాత అవన్నీ తీసి ఇందులో యాడ్ చేస్తాం. అది పొటాటోయే, చూడడానికి ఏదో పపాయ అలా ఉంది, కానీ బీట్రూట్ కలర్ ఏదైతే ఉంటుందో అది పొటాటో తగలడం వల్ల అలా అయింది అంతే. అదేం ప్రాబ్లం కాదు. ఓకేనా? ఇలాగా బీట్రూట్ వేసుకుని పావ్ బజ్జీలు కొంచెం చూడడానికి ఎక్కువ రెడ్ కలర్లో ఉంటాయి, జడిసిపోకండి. ఇట్స్ జస్ట్ బీట్రూట్ అనమాట. అయితే టీవీ కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో అంటే ఒక 2-3 నెలల నుంచి అనుకుంటున్నాము. ఇది కొనాలా ఇది కొనాలా అనేసి థింక్ చేస్తూనే ఉన్నాము. బట్ అలా కొనలేదన్నమాట. లాస్ట్ వీక్ ఇంకా అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా వచ్చింది కదా, అందులో అన్నీ చెక్ చేసాము. దాంట్లో ప్రైజెస్ ఏవి మాకు అంత బాగా అనిపించలేదు. బయట షాపుల్లోనే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు అనిపించి బయట షాప్కి వెళ్ళి కొంటాము. అది కొనిన తర్వాత సంతోషాలకు నాకు సర్ప్రైజ్ అని చెప్పి మ్యూజిక్ సిస్టమ్ కూడా కొన్నారనమాట. సో ఇది టీవీ పడింది అరౌండ్ అది 1,50,000. మనకి డిస్కౌంట్లు అన్నీ పోయిన తర్వాత 1,00,000కి వచ్చింది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి 55,000 ఎంతో. అది నాకు డిస్కౌంట్స్ అన్నీ పోగా 45,000, మొత్తానికి 1,40,000 దగ్గరకి ఖర్చు అయిందనమాట. సో ఇది పెద్ద టీవీ, 65 ఇంచెస్ది పెద్ద టీవీ, చాలా బాగుంది. ఇది నేను ఇంత ప్రైజెస్తో పాటు ఎందుకు చెప్తున్నాను అని మీలో చాలామంది అనుకోవచ్చు. దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం నిన్న నేను టీవీ ఇలా ఫస్ట్ ఆన్ చేసిన వెంటనే శివాజీ సినిమాలోని
మన రజనీకాంత్ది ఒక ఫస్ట్ పాట ఉంటుంది కదా, ఆ పాట వచ్చిందనమాట. నాకు అసలు గుర్తు కూడా లేదు, జస్ట్ యూట్యూబ్ ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాను, ఇంకా లాగిన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ శివాజీ సినిమాలో ఫస్ట్ సాంగ్ వచ్చింది. నేను వీడియో చెక్ చేయడానికి అని చెప్పి ఆ సాంగ్ ప్లే చేశాను. ఆ సాంగ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, నాకేం తెలియలేదు, వెళ్ళిపోయారు వాళ్ళందరూ. దాని తర్వాత జస్ట్ నేను నా కోసం ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకొని మంచిగా నా బాల్కనీలో ఉయ్యాలి ఉంది కదా, అక్కడ కూర్చుని ఆ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ మై ఓన్ పార్టీ అనమాట. పిల్లలందరికీ ఆల్రెడీ ఇచ్చాను, వాళ్ళు మట్టుకు నా రూముల్లో తింటున్నారు. నేను తింటున్నప్పుడు ఐ జస్ట్ ఫెల్ లైక్ కొన్ని సంవత్సరాల క్రితం మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు సినిమా అప్పుడు మన దగ్గర నార్మల్ డబ్బా టీవీలు ఉన్న టైంలో వాళ్ళు ఇలాంటిది ఒక పెద్ద టీవీ కొన్నారనమాట. అప్పట్లో అంటే దిస్ ఈజ్ అబౌట్ శివాజీ సినిమా అంటే ఎప్పుడు వచ్చింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలతో అయిపోయింది, 14 సంవత్సరాలు అలా అయిపోయి ఉంటుంది. అప్పుడు అలా కొత్త టీవీ కొన్నారు. అలా అప్పుడు పెద్ద మ్యూజిక్ సిస్టమ్ కొన్నారు. అంటే రూమ్లో 4 సైడ్లు 4 స్పీకర్లు ఉంటాయి, తర్వాత రూఫర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము. అప్పుడు వాళ్ళు ఆ సాంగ్స్ ప్లే చేశారనమాట, ఆ సినిమాలో సాంగ్స్ అనేవి ప్లే చేశారు. ఆ టైంలో నేను ఎంత జలస్ ఫీల్ అయ్యానంటే, నాకు అలా మ్యూజిక్ సిస్టమ్ కావాలి, నాకు టీవీ కావాలి, నాకు అలా పెద్ద టీవీ కావాలి, మన ఇంట్లో ఎందుకు ఇంత చిన్న టీవీ ఉందని ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అనమాట ఇంటికి వచ్చి. అంటే ఇలా ఏడిస్తే అలా తీసుకెళ్ళి తోడినా కొనేసే అంత సీన్ ఏం లేదు కాబట్టి అదే ఒక అరగంట ఏడిసి ఊరుకుంటుందిలే అన్నట్టు అందరూ అలా అవ్వకూడదు. అలాగే ఏదో కొద్దిగా బాధపరిచేశారు. తర్వాత ఏదో ఒకటి గిడ్డు ఆర్డర్ చేస్తారు, మంచిగా మేము తినేసాము, అయిపోయింది. అది మర్చిపోయాను అనమాట. నిన్న నేను ఫస్ట్ టీవీ ఆన్ చేయగానే ఆ మ్యూజిక్ సిస్టంలో ఆ ఊఫర్లోని వెనకాతల నుంచి ఆ శివాజీ సాంగ్ రాగానే అవి జస్ట్ మెమొరీస్ అన్నీ నాకు ఒక్కసారిగా టక్కుమని కొట్టినట్టు అనిపించింది అనమాట. లైక్ ఎప్పుడో ఒకప్పుడు చూసిన డ్రీమ్ అన్నది ఎప్పుడైనా ఫుల్ఫిల్ అవ్వచ్చు. జస్ట్ మనం మన డ్రీమ్స్ మీద వర్క్ చేయాలి. అప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టిందని కాదు, కానీ ఇట్ ఫెల్ట్ లైక్ అప్పుడు నువ్వు స్వప్న చూసావు, ఇలా నీ దగ్గర ఇది ఉండాలి అని, ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు కూడా మంచివే థింక్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఫుల్ఫిల్ అవుతాయి అన్నీ అనేసి ఒక నాస్టాలజిక్కి సంబంధించి హ్యాపీనెస్తో కూడిన ఇలా వియర్డ్ ఫీలింగ్స్ అన్నీ కలిపి వచ్చాయి. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటి అంటే, ఎప్పుడు మనం కొద్దిగా పెద్దగా ఆలోచించినా, మన ఒకాది నుంచి కొంచెం పెద్ద డ్రీమ్స్ ఏమైనా చూసినా, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఏంటి తెలుసా, కిత్నా చాదర్ హే ఉత్నా హీ పేర్ ఫెలావ్ అంటారు. అంటే మనకి ఎంత అయితే మన బెడ్ ఉంటుందో అంతే కాలు చాపాలి అన్నట్టు. ఐ ఫీల్ సో ప్రౌడ్. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా పెద్ద పెద్ద డ్రీమ్స్ తీసుకుని అమెరికా వెళ్ళడం అని చేస్తారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా వాళ్ళని చూస్తే, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మనం మన పిల్లల్లో కూడా ఎక్కువ చేయాలన్నమాట. ఇట్స్ ఓకే, ఎలా అయినా మనం పెద్ద డ్రీమ్స్ కూడా మనం చేసుకోవచ్చు, దానికోసం కష్టపడవచ్చు, దానివి మనం ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం అక్కడ వరకు థింక్ చేస్తే కనీసం ఇక్కడ వరకైనా అవుతామనేసి. ఒక తొక్కలో టీవీ కొన్నారు కదా, ఎంత భాషణం ఇచ్చావు సిరి అంటే, ఇట్స్ జస్ట్ లిటిల్ మోటివేషన్ టు డ్రీమ్. ఇది చిన్న విషయమే అని చాలామందికి అనిపించవచ్చు, పెద్ద విషయం అని చాలామందికి అనిపించవచ్చు. నా వరకు అయితే ఇది నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయిన ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నట్టు. అండ్ ఆ డ్రీమ్ నాకు ఉంది అని చెప్పి మైండ్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తెచ్చినందుకు. సో అదనమాట ఈరోజుది వ్లాగ్. ఇది మా మ్యూజిక్ సిస్టమ్. ఇట్ సౌండ్స్ అమేజింగ్. ఓకేనా, బాయ్.